పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సింఫనీ హోమ్ సమీపంలో 6,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ ఇండోర్ సబ్స్టేషన్ పోచారంలోని జర్నలిస్ట్ కాలనీలోని మరో సబ్స్టేషన్ 4 కోట్ల వ్యయంతో నిర్మించబోయే సబ్స్టేషన్లకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో రోజురోజుకు కాలనీలు విస్తరిస్తున్న సందర్భంగా మౌలిక వసతులు కల్పించే బాధ్యత ప్రజాప్రతినిధులపైన ఉందని ఎమ్మెల్యే అన్నారు. కాలనీలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా కరెంటు సమస్య, నీరు సమస్య, డ్రైన్స్, రోడ్లు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నామన్నారు. ఇటు అధికారుల అటు ప్రజల నాయకుల సహకారంతో ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. పడతారే పటాన్చెరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో అలాగే పటాన్చెరు టౌన్లో సింఫనీ లొకేషన్లో ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు పోచారంలో సబ్ స్టేషన్ గిట ఇప్పుడు పోతా ఉన్నాం. అక్కడ అది గిట మనము ఫౌండేషన్కు వేసుకోవడానికి పోతా ఉన్నాం. కాబట్టి ఇది ఇండోర్ సబ్ స్టేషన్ 6 కోట్ల రూపాయలతోటి దీన్ని నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. అక్కడ పోచారంలో 4 కోట్లు, పూర్తిగా 10 కోట్ల రూపాయలతోటి 2 సబ్ స్టేషన్లకు ఫౌండేషన్ ఇస్తూ ఉన్నాం. ఇది పటాన్చెరు నియోజకవర్గంలో రోజు కాలనీలన్నీ కొత్త కాలనీలన్నీ విస్తరిస్తూ ఉన్నాయి. మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి కరెంటు కానీ, వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ప్రజలకు పూర్తిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవన్నీ సమకూర్చడంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి రాబో కాలంలో ఎటువంటి సమస్య, కరెంటు సమస్య కానీ, వాటర్ సింఫనీ కాలనీ పక్కన ఉన్నటువంటి స్థలంలో కూడా ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మించడం కోసం 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి.